మన భాష గారు చెప్పారు, చాలా మంది విజయవాడ నుంచి, విజయవాడ భరోసా స్టేషన్ నుంచి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవారు. ఆ తర్వాత మనం సాధించిన చాలా గొప్ప విషయాలన్నీ చెప్తున్నాం. ఇవన్నీ గత చరిత్ర అవుతుంది. మనం ఇక మన హక్కులను పొందినాక మనం ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఉంటున్నారు. న్యాయవాదు వాళ్ళ తాలూకా పాత్ర స్వాతంత్ర పోరాటంలో ఎన్నైంది. అలాంటి న్యాయవాదులు స్వతంత్రం వచ్చినాక రిలాక్స్ అయిపోయినట్టున్నారు. ఆ స్వతంత్ర పదాలు కూడా ప్రజలందరికీ చేరు చేసే బాధ్యత మన న్యాయ వ్యవస్థ మీద ఉంది. మనం ఈ క్విట్ కరప్షన్ అనేది మనందరికీ తెలుసు, విశ్వవ్యాప్తం అయిపోయింది. దాన్ని మనం నిర్మూలించాలి అని అంటే మన దగ్గర నుంచి మొదలు పెట్టాలి. మనం ఎవరో మానేస్తాం, ముందు లంచం ఒక్కొక్కతే తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మనం ఇలానే అన్ని హక్కుల్ని క్లెయిమ్ చేస్తాం, కానీ బాధ్యతలు మర్చిపోతాం. హక్కులు మాత్రం ప్రతి వాళ్ళకి మనం సాధించుకున్నాం. హక్కులు, బాధ్యతలు అని అంటే ఇంకొకటి మన తాలూకా బాధ్యతల్ని నెరవేర్చడంలో విఫలమవుతున్నాం అనేది నా ఉద్దేశం. అలా కాకుండా మనం ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఉన్నదంతా, మరి మాకన్నా ముఖ్యంగా న్యాయవాదులకి సమాజం పట్ల చాలా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే మీకు ఇది ఏమైనా చేయగలరు. మాకు కొన్ని న్యాయమూర్తులు కొన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. మీరు ఎక్కువ సాయం చేయగలిగే మాత్రం న్యాయవాదులే. ఇలాంటి అవకాశాన్ని మీరు తీసుకుంటూ ఇది మరో స్వతంత్ర పోరాటం అనుకోండి. మన తాలూకా సాధించుకున్న హక్కులు, స్వతంత్రం ద్వారా సాధించుకున్న హక్కులన్నీ ప్రజలకు చేరు చేసే బాధ్యత మీ పైన ఉంది. మీ పైన మన అందరమే, భారతదేశ పౌరులు అందరి మీద ఉంది. కనుక ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ, పేదవాళ్ళు, మరి న్యాయస్థానానికి రాలేని వాళ్ళు, న్యాయం కావాల్సిన వాళ్ళు, న్యాయమే కాదు మిగతా ఏ అవసరాలు ఉన్నా వాళ్ళ తరఫున విజయవాడ బార్ అసోసియేషన్ ముఖ్యంగా అందరు న్యాయవాదులు ఉండాలి. మనం ఇక్కడ ఉన్నాం కనుక మనందరం ప్రతిజ్ఞ చేద్దాం. మనకి అవకాశం ఉన్నంత వరకు మన తాలూకా పౌరులకి మనకి చేతనైనంత సాయం, మన తాలూకా కొంచెం మన తాలూకా స్వార్థాన్ని విడిచిపెట్టి చేద్దామని మనందరం ఈ రోజు డెసిషన్ తీసుకుంటూ, ఈ నెక్స్ట్ వచ్చి మళ్ళీ మనకి ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇండిపెండెన్స్ డే అనేది. మరి కొంచెం ప్రగతి మనకి మనం ఎవరికి వాళ్ళు అంచనా వేసుకుంటూ కింద సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరి కొంచెం ప్రగతి పథకం వైపు వెళ్దామని భావన మనలో వచ్చేంత వరకు మనం ప్రజలకు మళ్ళీ సేవ చేద్దామని మరొకసారి మనం తాలూకా రీడెడికేట్ చేసుకుంటూ, నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరినీ ఉద్దేశించి 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు విజయవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి మరియు ఇతర న్యాయవాద సంఘ వ్యక్తులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.